హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము బాగున్నామండి, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మా ఇంట్లో అయితే మామిడికాయ వేసుకొని పప్పుచారు అయితే చేసుకుంటున్నాము. మామిడికాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. పక్కనైతే పెసరపప్పు వేసుకొని ఒక గ్లాసు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పక్కనేమో చేపలు చూసారా, ఇలా ఘాట్లు పెట్టి అయితే ఉంచుకున్నాము ఫ్రై చేసుకోవడానికి పప్పుచారులోకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని ఏమి మీకు తెలుసండి? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఇంటి పక్కన వాళ్ళకైతే గేదె ఈనిందండి. ఇంటి వాళ్ళకి జున్ను పాలు వేశారు. అత్తయ్య అయితే జున్ను అయితే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పక్కన ఆల్రెడీ అన్నం కూడా అయిపోయిందండి. ఇదేమో మా అత్తయ్య వాళ్ళకి, మా అత్తయ్యకి, మా బావగారికి. ఇదేమో మా మావయ్య గారికి. అత్తయ్య వాళ్ళు అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటారండి. ఎవ్రీ మంత్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు. డైలీ ఒక్కొక్కటి అయితే తింటారు. ఇక్కడేమో గింజలు అయితే ఎండలో పెట్టారు. అయితే చూపించాను కదా, దీన్ని ఫ్రై చేసుకుంటామండి. దానికైతే నేను సాల్ట్, కారం, పసుపు, అలాగే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకొని మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుంటానండి. ఇంకా ఇందులో ఎక్స్ట్రా అయితే నేను ఏమి వేయను, ఓన్లీ ఇవే వేస్తాను. ఆల్రెడీ గరం మసాలా మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీకు మొన్న వీడియోలో పెట్టాం కదండి, పచ్చి రొయ్యల కూర వీడియోలో. ఒకసారి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకుంటాము. ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఆఫ్టర్నూన్ వరకు మేము ఏమేమి అయితే చేస్తామో మీకు వ్లాగ్లో షేర్ చేసుకుంటామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా లడ్డు అని చెప్పాను కదండి, వాటికైతే ఇలాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. గింజలన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇందాక పప్పు అయితే చెప్పాను కదండి, మామిడికాయ పప్పు ఉడికిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకుని ఇలాగ పప్పు గుత్తితో అయితే మెత్తగా మెదుపుకోవాలండి. మా అత్తయ్య గారు అయితే పక్క నుంచి కామెంట్ చేస్తూ ఉంటారు, ఎవరికి తెలీదా పప్పు ఎవరికి రాదా అని. అత్తయ్య గారు అయితే పప్పుచారు చేశారు. ఇంకో ఇలా చేయలు అయితే పడుతున్నారు, టేస్ట్ చూద్దామని. అంత టేస్టీగా అయితే ఇలా గింజలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ బొంబాయి రవ్వ వడియాలు చాలా బాగుంటాయండి. మొన్నే మా అత్తయ్య గారు పట్టారు. పప్పుచారులోకి, చారులోకి అయితే బాగుంటాయి వడియాలు. ఇప్పుడు పప్పుచారు కాబట్టి పప్పుచారులోకి చేపల ఫ్రై, అలాగే వడియాలు కూడా చేస్తున్నారు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఖర్జూరం వేసుకొని ఉండలుగా చుట్టుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ మా ఛానల్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేసామండి, ఫుల్ వీడియో. డ్రై ఫ్రూట్ లడ్డు అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కాల్ కడుపున్నా కానీ కొమ్మ ట్యాబ్ పట్టలేదు, పైసా కొడుతున్నాము కనిపించట్లేదు. అతని చెయ్యాలి నీరసంగా అని చెప్పారు. ఇందాక చేపలు అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాము. చూసారా, పప్పుచారు తాలింపు కూడా వేస్తారు. పప్పుచారులోకి కాంబినేషన్ చేపల ఫ్రై సూపర్ ఉంటుంది. చూసారండి, చక్కెరకేళి అట్టిగేలా
కొనుక్కున్నామండి. మొన్న పచ్చిగా ఉన్నాయి, ఎండలో పెడితే ఇలా బ్లాకిష్ వచ్చేసాయి మొత్తం. కానీ అయితే రేపటికైతే మొత్తం ముగ్గిపోతాయి. చాలా తీయగా కూడా ఉన్నాయి. ఒకటైతే ముగ్గిందని తింటే చాలా తీయగా ఉంది. మధ్యాహ్నం అయితే ఇంకా భోజనం చేసేసిన తర్వాత కర్బూజా కాయలు అయితే వచ్చాయి. ఒక్కొక్కటి 25 రూపాయలు. నేనైతే 2 కాయలు తీసుకున్నాను జ్యూస్ చేద్దామని. అందులో ఒకటైతే కోసి ఆల్రెడీ జార్లో వేసేసాను. దీన్ని అయితే ఇంకా జ్యూస్ చేయడమే.